హాయ్, వెల్కమ్ టు 3 మ్యాక్స్ విత్ ఆదిత్య పుల్శెట్టి. అండ్ ఇన్ దిస్ వీడియోలో మీరు ట్రాన్స్ఫార్మేషన్స్ అనే టాపిక్ గురించి తీసుకున్నారు. అంటే ట్రాన్స్ఫార్మేషన్ అనేది ఒక సింగిల్ టాపిక్ కాదు, అందులో మీకు చాలా టాపిక్స్ ఉంటాయి. లైక్ మూవ్, రొటేట్, స్కేల్ అనే 3 ఆప్షన్స్ గురించి మనం ఎక్కువ తెలుసుకుంటాం అనమాట. సో స్టార్ట్ చేద్దాం. అండ్ వన్ ఆఫ్ క్వశ్చన్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్ ఏమడిగారంటే, ఒక ఒక ఫైల్ని క్లోజ్ చేసి సేవ్ చేయడం ఈజీ, బట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అది క్లోజ్ చేసి ఇంకొక డాక్యుమెంట్ ఓపెన్ చేయడానికి ఒక మల్టీ ట్యాబ్స్ అనేవి లేవు. సో మీరు అలాంటివి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే, మీరు ఒక వర్క్ అయిపోయినట్టు ఒక 3D మ్యాక్స్ ఫైల్లో వర్క్ అయిపోయినంటే మీరు ఏం చేస్తారంటే, సింపుల్గా క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో అందుకని అండ్ 3D మ్యాక్స్లో మనకి కరెంట్ ఒకే సాఫ్ట్వేర్లో 2 ట్యాబ్స్ ఓపెన్ అవ్వు, రెండు విడివిడిగానే 2 విండోస్లోనే ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు ఏం చేస్తారంటే, ఇది క్లిక్ చేసి రీసెట్ అనే ఆప్షన్ ఉంటుంది, జస్ట్ అది క్లిక్ చేయండి. అండ్ ఎస్ కొడితే మీకు నార్మల్గా వచ్చేస్తుంది. అండ్ యూనిట్స్ గట్టా మారవు, అది ఒకసారి మైండ్లో ఉంచుకోండి. యూనిట్స్ మార్చుకోండి, ఖచ్చితంగా మీరు కస్టమైజేషన్లోకి వెళ్ళి యూనిట్ సెటప్ని క్లిక్ చేయాల్సిందే. ఓకే, నా సో ట్రాన్స్ఫార్మేషన్స్ కదా. సో ఫస్ట్ మూవ్ అండ్ కాపీ గురించి చెప్తాను. ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. ఓకే, ఇలా ఒక ఆబ్జెక్ట్ ఉంది అండ్ దీనికి ఏం చేస్తున్నానంటే, లెట్ మీ గో ఫర్ ఓకే, ఇలా ఒక క్యూబ్ తీసుకున్నాను సింపుల్గా. ఓకే, అండ్ ఇక్కడ మీరు సెలెక్ట్ అండ్ మూవ్ ఆర్ఎల్స్ మీరు మీ కీబోర్డ్ మీద ఒకవేళ సెలెక్ట్ చేయడమే మీకు కన్ఫ్యూజింగ్గా ఉందండి, సెలెక్ట్ చేయాలనుకుంటే మీకు ఆల్రెడీ చెప్పిన గ్రిడ్ని ఆఫ్ చేయండి, జీ క్లిక్ చేయండి. ప్రస్తుతానికి నాకు గ్రిడ్ ఆప్షన్స్కి అంత యూజ్ లేదు. ఓకే, ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేశాను అండ్ నెక్స్ట్ క్లిక్ చేశాను. ఇది క్లిక్ చేయొచ్చు ఐకాన్, లేదా సింపుల్గా మీ కీబోర్డ్ మీద డబ్ల్యూనైనా క్లిక్ చేయండి. ఓకే, నా వన్స్ ఇది క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడే ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీరు దీన్ని మీద మౌస్ని ఓవర్లాప్ చేస్తే ఎల్లో కలర్లో మారింది. ఇది టోటల్గా ఎల్లో కలర్ ఉంటుంది, బట్ మీరు దీని మీద ఎప్పుడైతే ఒక లైన్ మీద ఈ క్రాస్ హెయిర్ మీద పెట్టినప్పుడు మాత్రమే ఎల్లో కలర్. అదేంటంటే ఓన్లీ ఆ డైరెక్షన్లో మాత్రమే మీరు మూవ్ చేసుకోవచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేశారంటే పైన వైలో కూడా మూవ్ ఎల్లో కలర్ మారింది కదా, ఇప్పుడు ఓన్లీ వై డైరెక్షన్లో మాత్రమే మూవ్ చేసుకోగలరు అనమాట. అండ్ మీ రెండింటి కొలాబ్స్ కింద ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే మీకు అన్నీ సెలెక్ట్ అయింది ఎల్లో కలర్లో. సో అదేంటంటే మీరు ఫ్రీగా ఎలాగైనా మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఈ అన్ని యాక్సిస్లోనూ కూడా అంతే. ఓకే, సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నాట్ ఓన్లీ ఫర్ సెలెక్ట్కే కాదు, రొటేట్కే కాదు, స్కేల్కే కాదు, మీ సెలెక్ట్ చేసిన వ్యూ పోర్ట్ బట్టి ఇక్కడ ఆప్షన్స్ మారుతాయి అన్నమాట. సపోజ్ ఈ వ్యూ పోర్ట్లో ఎక్స్ అండ్ వై ఈ డైరెక్షన్ ఉన్నది, అండ్ ఈ వ్యూ పోర్ట్లో ఫ్రంట్ వ్యూ పోర్ట్లో ఎక్స్ అండ్ వై ఈ డైరెక్షన్ ఉంది. సో వై అనేది ఇప్పుడు ఏమవుతుందంటే యూనివర్సల్ వ్యూ పోర్ట్లో జెడ్ అవుతుంది అనమాట, సారీ వై అవుతుంది. అలాగే అండ్ సేమ్ టైం టాప్ వ్యూలో సో ఇలాగ అవుతుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా సరే మీరు సెలెక్ట్ చేసిన వ్యూ పోర్ట్ బట్టి చేంజ్ చేసుకోండి. ఎప్పుడు కూడా XYZ అనేది ట్రాన్స్ఫార్మేషన్స్లో ఒకలాగే ఉండదు, అన్ని వ్యూ పోర్ట్లను ఒకలాగే ఉండదు. ఓకే, నెక్స్ట్ సో ఒక ఆబ్జెక్ట్ని మీరు ఎలాగైనా మూవ్ చేసుకోవచ్చు, ఆర్ కింద మీకు ఉన్న గ్రిడ్స్ ఉన్నాయి. సపోజ్ నేను దీన్ని అన్ని 0 పెట్టాను అనుకోండి, సో ఇది 0 ఉంటుంది. సో ఎలా తెలియాలంటే ఒకసారి గ్రిడ్ ఆన్ చేసుకోండి. సో మీరు కరెక్ట్గా చూస్తారంటే సారీ అండ్ జీ. సో చూసారంటే సో అంతా కూడా అన్ని డైరెక్షన్లో కూడా అది సెంటర్లోనే ఉంది, ఆబ్జెక్ట్ సెంటర్లోకి, ఇక్కడ ఫ్రంట్లో అండ్ ఇక్కడ సైడ్ కూడా. సో మూవ్ చేసినప్పుడు కూడా మీరు ఇక్కడ ఈ కింద ఉన్న ట్రాన్స్ఫర్మేషన్స్ నోట్ బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా దేని మీద బేస్ అయి ఉంటుంది అనుకుంటే, ఇక్కడ సెంటర్లో సెలెక్ట్ అయ్యారు కదా, ఆబ్జెక్ట్ మీద బేస్ ఉంటుంది, దాన్ని పైవట్ అంటారు. సో మీరు పైవట్ని చేంజ్ చేసుకుంటే, దాని పొజిషన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ ఉన్న కంట్రోల్ కమాండ్ ప్యానల్లో థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి ఎఫెక్ట్ పైవట్ ఓన్లీ అని క్లిక్ చేయండి అండ్ సెంటర్ టు ఆబ్జెక్ట్. సో అది ఆబ్జెక్ట్కి సెంటర్ అవుతుంది అనమాట. అండ్ ఇందులో ఉన్నప్పుడే మీరు కావాలంటే మూవ్ చేసుకోవచ్చు. ఓకే, కావాలంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఓకే, ఇట్స్ ఆల్ యువర్ విష్. అండ్ దీని గురించి కూడా మనం ఫర్దర్ తెలుసుకుందాం, బట్ ఇది బేసిక్ మాత్రమే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇందులో ఉన్నప్పుడు మీరు ఎలాంటి చేంజెస్ చేయకూడదు. అంటే రొటేట్ చేయడం గట్ట ఏం చేసినా సరే అది పైవట్టి రొటేట్ అవుతుంది తప్ప ఆబ్జెక్ట్ కాదు. సో వెంటనే మీరు బయటకు వచ్చేయండి. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు సపోజ్ నేను 0 ఇస్తాను. సో ఈసారి 0 ఇస్తే ఏముంది, ఇక్కడ జీ డెప్త్ కూడా కింద తగ్గింది. ద రీజన్ ఏంటంటే వెరీ సింపుల్,
ఇంతకుముందు మనకి పైన ఉండేది కాబట్టి అది డెప్త్ అనేది రేస్ అయిందనమాట. సో మనం ఇచ్చే ఆప్షన్ అంటే మూవ్ చేసే ఆబ్జెక్ట్ కూడా మీకు ఉన్న పైవట్ బట్టి అది ప్లేస్ అవుతుందన్నమాట. అండ్ ఎలా కాపీ చేసుకోవాలి అనుకుంటే, సో ఇంకా మీకు ఇక్కడే కాదు, మీరు దీన్ని రైట్ క్లిక్ చేస్తే మీకు ఒక విండోనే ఓపెన్ అవుతుంది, ట్రాన్స్ఫార్మేషన్. ఇది అబ్సల్యూట్ ఓల్డ్ వాల్యూస్ అంటే ఇదంతా ఇందులో ఎక్కడ ఉందో జోన్లో ఆ వాల్యూస్ అనమాట. ఇది ఎక్కడ మూవ్ చేస్తున్నారో ఆ వాల్యూస్ అనమాట. ఓకే, మీరు ఎక్స్ యాక్సిస్లో 20 మూవ్ చేద్దాం అనుకుంటే జస్ట్ క్లిక్ చేస్తే 20 మూవ్ అవుతుంది. అది యూనివర్సల్గా సమ్ వాల్యూని ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. నెక్స్ట్ రొటేట్ అనమాట. రొటేట్ కూడా అంతే. ఒక ఆబ్జెక్ట్ని సో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, సెలెక్ట్ చేస్తే మీకు ఎల్లో కలర్లో మారుతుంది కదా, సో ఆ డైరెక్షన్లో రొటేట్ చేయొచ్చు అనమాట. సారీ, ఎస్, ఓకే. ఆ డైరెక్షన్లో ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే లెట్ మీ యా ఇలా రొటేట్ చేయొచ్చు. ఎక్స్ యాక్సిస్ జెడ్ వైలో రొటేట్ చేయొచ్చు అనమాట. అండ్ మీరు మళ్ళీ దీన్ని రీసెట్ చేయాలనుకుంటే వెరీ సింపుల్, కిందకి వెళ్ళి అన్నీ 0 ఇచ్చుకోండి, సింపుల్గా రీసెట్ అయిపోతుంది. అండ్ చాలామంది ఏం అడిగారంటే నాకు ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేవి కావాలి. ఎగ్జాక్ట్ వాల్యూస్ అంటే రొటేషన్లో వెళ్ళినప్పుడు కరెక్ట్ నాకు 90 డిగ్రీస్గా రొటేట్ అవుతుందో లేదో అది తెలియాలి అనుకుంటే వెరీ సింపుల్ థింగ్, మీరు ఇక్కడ 90 డిగ్రీస్ అని క్లిక్ చేస్తే సరిపోద్ది. ఓకే, మీకు అంత ఐడియా రాలేదు అనుకుంటా. 45 డిగ్రీస్. ఓకే, ఇలా 45 డిగ్రీస్ అని కరెక్ట్గా అసైన్ చేసుకొని సరిపోతుంది. అండ్ చాలామంది ఏం చేస్తారంటే ఇది మూవ్ చేసినప్పుడు నాకు ఇక్కడ మీరు ఎల్లో కలర్లో ఇక్కడ చూపిస్తున్నారు కదా, సో ఈ లేబుల్లో నాకు కరెక్ట్గా అసైన్ అవ్వట్లేదు అంటే దాన్ని మీరు కూడా స్నాప్ చేయొచ్చు అనమాట. ఐ మీన్ ఒక స్నాప్ అనేది ఏంటంటే కరెక్ట్ పాయింట్ ఈక్వల్ పాయింట్స్ దగ్గర తీసుకురావచ్చు. అది ఎలా తీసుకురావాలంటే ఇక్కడ మీకు యాంగులర్ స్నాప్ అనేది ఒకటి ఉంటుంది ఆప్షన్, అది క్లిక్ చేశారంటే సో ఇప్పుడు చూడండి ఓన్లీ 5 డిగ్రీస్లో వేరియేషన్లోనే ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది అనమాట. 110, 195, 90 ఆ డైరెక్షన్లో అనమాట. అండ్ అది ఆఫ్ చేస్తే మీకు ఫ్రీగానే మూవ్ అవుతుంది. సో మీకు పాయింట్ వాల్యూస్ కూడా వస్తాయి. అది ఆన్ చేసినప్పుడు మాత్రం సో ఈ వాల్యూస్ అని ఇలా అప్లై అవుతుందన్నమాట. అండ్ ఆ డిఫరెన్స్ కూడా మీరు రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ ఉంటుంది, యాంగిల్ అనే ఆప్షన్. ఆ ఆప్షన్ బట్టి కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఆఫ్ ఇట్ అండ్ సింపుల్ 0 0 0. అండ్ నీకు కింద చెప్పినట్టుగానే రైట్ క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ ఉంటాయి, దాన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే రైట్ బిఫోర్ 0 చేయనివ్వండి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే స్కేల్ అనమాట. స్కేల్ అనేది స్కేల్లో 3 టైప్స్ ఉంటాయి. ఓకే, సో యూనిఫామ్ స్కేల్ అనమాట. ఇది యూనిఫామ్ స్కేల్, ఇది XYZ. అండ్ ఇది ఏంటంటే స్క్వీజ్ అనమాట. స్క్వీజ్ అంటే ఏంటంటే ఓన్లీ ఒక డైరెక్షన్లో మాత్రమే స్క్వీజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, నేను సింపుల్గా ఎప్పుడు కూడా యూనిఫామ్లో నెట్టుకుంటాను. అండ్ ఎక్స్లో కావాలంటే ఎక్స్లో చేంజ్ చేసుకోవచ్చు, వైలో కావాలంటే వైలో లాగితే వైలో చేంజెస్ అవుతుంది, ఇలా అయితే ఇలా చేంజెస్ అవుతుంది అనమాట. సో అండ్ ఇది చెప్పాం కదా, ఎల్లో కలర్లో సెలెక్ట్ అయిందంటే యూనిఫామ్గా స్కేల్ అవుతుంది. అండ్ ఓన్లీ జెడ్ వైలోనే చేంజ్ అవ్వాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. స్క్వీజ్ చెప్పాం కదా ఆల్రెడీ, సో అలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ దీన్ని కూడా రైట్ క్లిక్ చేయగానే మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటుంది. సో యూనిఫామ్ అనగానే మీకు ఎంత పర్సెంట్లో, సో ఒక 50% అంటే సగానికి అవుతుంది, అండ్ 200% అంటే సో డబుల్ అవుతుంది అనమాట. అలాగే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ బట్టి సో XYZ అలాగే ఈ ఆప్షన్స్ అనమాట. ఓకే, వీటి గురించి కూడా మనం వర్క్ చేస్తున్నప్పుడు ఐ మీన్ ఎక్కువ మనం మోడలింగ్లోనే ఎక్కువ వర్క్స్ గురించి తెలుసుకుందాం. అండ్ ఇవి అనమాట బేసిక్ అనమాట. సో ఒక ఆబ్జెక్ట్ని ఎలా మూవ్ చేయాలి, రొటేట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకే, దిస్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయొచ్చు.